హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. రైల్వే నుండి ఎన్టీపీసీ నోటిఫికేషన్ యొక్క అప్డేట్ అయితే ఈరోజు రావడం జరిగింది. రైల్వేలో వన్ ఆఫ్ ద బెస్ట్ పోస్టులో చూసినట్లయితే ఈ ఎన్టీపీసీ పోస్టులు అయితే ఉంటాయి. ఆ ఎన్టీపీసీ నుండి ఈరోజు అప్డేట్ ఏంటి వచ్చిందంటే, మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ మీద కొన్ని పోస్టులు ఉంటాయి, ఇంటర్ క్వాలిఫికేషన్ మీద కొన్ని పోస్టులు ఉంటాయి. ఆ ఇంటర్ క్వాలిఫికేషన్లో ఉన్న పోస్టులు ఎన్ని, సికింద్రాబాద్ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే మనకి నాన్ టెక్నికల్ ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మీరు ఎలిజిబుల్ అయ్యే పోస్టులన్నీ ఇవ్వండి. ఇన్ని 4 రకాల పోస్టులు ఉన్నాయి. ఇక్కడ సేఫ్టీయా నాన్ సేఫ్టీ అని అడుగుతున్నారు. ఇక్కడ సేఫ్టీకి నాన్ సేఫ్టీకి డిఫరెన్స్ ఏంటంటే, ట్రైన్ యొక్క సేఫ్టీ గురించి వర్క్ చేసే వాళ్ళని సేఫ్టీ కేటగిరీలోకి వస్తారు. ట్రైన్ యొక్క నాన్ సేఫ్టీ వాళ్ళ ఎవరైతే సేఫ్టీ కోసం వర్క్ చేస్తారో వాళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ నాన్ సేఫ్టీకి ఉంటారు. మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ట్రైను లోకో పైలట్ ఉన్నారు, తను అందులోకి వస్తారు, మనకి సేఫ్టీకి వస్తారు, ఎందుకంటే ట్రైన్ని చూసుకుంటారు కాబట్టి. అదే గూడ్స్ గార్డ్ ఉంటుంది, తను ఎవరు అందులోకి వస్తారు, సేఫ్టీ కేటగిరీలోకి వస్తారు. అదే స్టేషన్ మాస్టర్ మనకి దేనిలోకి వస్తారు, ట్రైన్ యొక్క సిగ్నల్స్ అన్నీ దీనికి ఇస్తారు కదా, సేఫ్టీలోకి వస్తారు. ఈ అందరూ అంటే ట్రైన్ యొక్క సేఫ్టీని చూసుకోవడానికి ఎవరైతే నియమించబడతారో వాళ్ళందరూ కూడా సేఫ్టీలోకి వస్తారు. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా నాన్ సేఫ్టీలోకి వస్తారు. ఇందులో పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు. ఇక్కడ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, 361 ఉన్నాయండి ఇంటర్ క్వాలిఫికేషన్తో. ఇవి తర్వాత కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ చూసినట్లయితే 1985 ఉన్నాయి, 1985 ఉన్నాయి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ చూసినట్లయితే 990 ఉన్నాయి. ట్రైన్స్ క్లర్క్ చూసినట్లయితే 68. ఓవరాల్గా మనకి ఇంటర్ క్వాలిఫికేషన్తో 3404 పోస్టులు ఉన్నాయండి. ఇక డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులే చూస్తే 5 రకాల పోస్టులు ఉన్నాయండి. ఈ 5 రకాల పోస్టుల్లో మనకి మేజర్గా గూడ్స్ ట్రైన్ మేనేజర్, ఇది సేఫ్టీ కేటగిరీలోకి వస్తే 2684 పోస్టులు ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ 963 ఉన్నాయి. అదేవిధంగా చీఫ్ కమ్ టికెట్ సూపర్వైజర్ మనకి 1737 ఉన్నాయి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ నాన్ సేఫ్టీ కేటగిరీలోకి వస్తుంది, 1371 ఉన్నాయి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ చూసినట్లయితే 1371. సీనియర్ కమ్ టైపిస్ట్ చూసినట్లయితే 725. ఓవరాల్గా 7479 ఉన్నాయి. ఓవరాల్గా ఈ ఎన్టీపీసీలో రిలీజ్ కాబోతున్న పోస్టుల సంఖ్య ఎంత అంటే 10,884. ఇది మనకి చూసినట్లయితే ఈ వేకెన్సీస్ అనేవి చాలా చాలా తక్కువ వేకెన్సీస్ అని చెప్పొచ్చు. ఇది క్యాండిడేట్స్కి పెద్ద ఫేవరబుల్గా కాదు, ఎందుకంటే వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నా ఇక్కడ బట్ రిలీజ్ చేసిన పోస్టులు అదే అప్రూవ్డ్గా ఉన్న పోస్టులు ఏంటంటే 10,884. కాబట్టి ఇక్కడ పోస్టులు అనేవి చాలా చాలా తక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు కంపేర్ టు ప్రీవియస్ నోటిఫికేషన్తో. ఇక మేజర్గా సికింద్రాబాద్ జోన్లో చూసినట్లయితే ఎన్ని పోస్టులు ఉన్నాయనేది, సికింద్రాబాద్ చూసినట్లయితే ఇక్కడ చూడండి. సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్లోకి వస్తే మనకి 37, 32, 20, 9, 10, 27, 141, 14, 288 పోస్టులు ఉన్నాయండి. సికింద్రాబాద్లో మనకి ఎన్ని ఉన్నాయండి, సికింద్రాబాద్ జోన్కి 288 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా ఇంటర్ క్వాలిఫికేషన్తో పాటుగా డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 288 ఉన్నాయి. అదే ఈస్ట్ కోస్ట్లో మనకు భువనేశ్వర్ చూసినట్లయితే మనకి భువనేశ్వర్లో కూడా 28, 9, 19, 307. మనకి భువనేశ్వర్లో కొంచెం ఎక్కువ ఉన్నాయండి, 535 ఉన్నాయండి భువనేశ్వర్లో. ఇది ఈస్ట్ కోస్ట్లోకి వస్తుంది. ఇది మనకి ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు అందరూ కూడా ఎక్కువగా సికింద్రాబాదు, భువనేశ్వర్ దగ్గరగా ఉన్న పెట్టుకుంటారు. కాబట్టి వీళ్ళ యొక్క పోస్టుల సంఖ్య చూసినట్లయితే చాలా తక్కువ ఉంది. కానీ ఎవరు కూడాను మీరు డిలే అవ్వద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు, మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. మీ ప్రిపరేషన్ ఈ నోటిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏ పోస్ట్ వచ్చినా మీ లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది. వీటి యొక్క శాలరీస్ ఎలా ఉంటాయి, వీటి యొక్క లెవెల్ ఏ లెవెల్ పోస్ట్ అనేది కూడా మనం ఇప్పుడు క్లియర్గా మరొకసారి తెలుసుకుందాం. ఇక్కడ ఆర్ఆర్బీలో చూసినట్లయితే ఆర్డిఎస్ఓ, ఆర్డబ్ల్యూఎఫ్, ఆర్డబ్ల్యూఎఫ్పి, ఆర్సిఎఫ్ అంటే బెంగళూరులో, పాట్నాలో, జమ్మూలో ఇవి ఉన్న పోస్టులు అండి. ఇది కూడా చూసినట్లయితే ఓవరాల్ కంప్లీట్గా 10,884 అండి అంతే. ఇక మనం ఈ పోస్టులు అనేవి
ఏ లెవెల్లోకి వస్తుందని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ విత్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ 18 to 30 అన్నారు. ఇక్కడ మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ కోవిడ్-19 వల్ల కూడా మనకి ఒక 3 years పెంచుతున్నారు కాబట్టి మనకి ఎగ్జాక్ట్ డేట్ అనేది తెలుస్తుంది. ఓకే, ఆ ఏజ్ క్రైటీరియాతో మీకు ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఇక ఏ లెవెల్ చూసినట్లయితే మనకి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేది లెవెల్ 2 పోస్ట్ అండి. వీటి యొక్క బేసిక్ శాలరీ ఎంత అంటే 19,900, అంటే బై హ్యాండ్ మీకు ఎంత వస్తుందంటే 30,000 వస్తుందండి. వీటి యొక్క మెడికల్ స్టాండర్డ్ ఎంత ఉండాలంటే C2 ఉండాలండి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ చూసినట్లయితే ఇది లెవెల్ 2 పోస్టే, అరౌండ్ దీనికి ఒక 30,000 వస్తుంది, C2 ఉండాలండి. జూనియర్ టైమ్ కీపర్ 19 సేమ్ ఒక 30,000 వస్తుంది, C2 అండి. తర్వాత ట్రైన్స్ క్లర్క్ చూసినట్లయితే లెవెల్ 2 పోస్ట్ అండి, మనకి 90,900 అంటే అరౌండ్ 30,000 వస్తుంది. 30,000 అంటే అన్ని కట్ ఆఫ్, మినిమం 35,000 వరకు వస్తుందండి శాలరీస్. ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వాళ్ళ యొక్క మెడికల్ స్టాండర్డ్స్ అనేవి A3లో ఉండాలి. కమర్షియల్ కమ్ టికెట్ కలెక్ట్ చూసినట్లయితే వాళ్ళ యొక్క శాలరీ ఏమంత వస్తుందంటే లెవెల్ 3లో వస్తుందండి. 21,700 అంటే వాళ్ళ యొక్క అరౌండ్ శాలరీ ఒక 40,000 వరకు వెళ్తుందండి. మెడికల్ స్టాండర్డ్ చూసినట్లయితే B2. ఇవన్నీ కూడా ఏంటివి, అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులు అండి. అదే డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులకి ఏ లెవెల్ పోస్టులు అనేది చూద్దాం. మనకి డిగ్రీ లెవెల్లో చూసినట్లయితే మనకి మేజర్గా ఇక్కడ స్టేషన్ మాస్టరు, ట్రాఫిక్ అసిస్టెంటు, గూడ్స్ గార్డు, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టరు, టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు, ఇవన్నీ ఇక్కడ మీకు అఫీషియల్గా ఈరోజు రిలీజ్ అయిన అప్డేట్లో లేవు. కానీ ఇందులో ఉన్న కొన్ని పోస్టులు ఉన్నాయి. కానీ మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ తెలియడం కోసమే మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేట్ పోస్ట్ విత్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆఫ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ ఏజ్ బిట్వీన్ 18 to 33 years అన్నాడండి. అది 2019 నోటిఫికేషన్ మీకు బేస్ చేసుకొని చెప్తున్నాను. అయితే ఇక్కడ మీకు 3 years పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కోవిడ్-19 వల్ల ఇప్పుడు రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్ అన్నింటిలో కూడాను 3 years పెంచుతున్నాడు కాబట్టి మీకు 18 to 36 years అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన JEE నోటిఫికేషన్లో కూడాను 18 to 36 years ఇవ్వడం జరిగింది. సో మీకు ఏజ్ అనేది 18 to 36. ఇక ఈ ట్రాఫిక్ అసిస్టెంట్ అనేది ఎక్కడ మనకు చూసినట్లయితే లెవెల్ 4లోకి వస్తుంది. గూడ్స్ గార్డ్ అనేది లెవెల్ 5లోకి వస్తుంది. వీళ్ళ యొక్క శాలరీ చూసినట్లయితే ట్రాఫిక్ అసిస్టెంట్లో 25,500. మెడికల్ స్టాండర్డ్ చూసినట్లయితే A2. వీళ్ళ యొక్క బేసిక్ శాలరీ 25,000 అంటే వీళ్ళకి ఆల్మోస్ట్ వీళ్ళ బై నెట్ శాలరీ ఎంత వస్తుందంటే ఒక 45,000 వరకు వస్తుందండి. గూడ్స్ గార్డ్కి చాలా ఎక్కువ శాలరీ, గూడ్స్ గార్డ్కి చాలా ఎక్కువ ఇన్కమ్ వస్తుందండి. ఎందుకంటే వాళ్ళ యొక్క బేసిక్ శాలరీతో పాటు ట్రావెలింగ్ ఎలివెన్సెస్ చాలా ఎక్కువ వస్తాయి. లెవెల్ 5 పోస్ట్ అరౌండ్ 50,000 వరకు వస్తుందండి. సీనియర్ కమర్షియల్ టికెట్ కలెక్ట్ ఇది కూడా సేమ్ 29,200 లెవెల్ 5. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ లెవెల్ 5 29,200. ఇవన్నీ లెవెల్ 5 పోస్టులకు అన్నిటికీ ఒకే విధంగా శాలరీ వస్తుందండి. ఇక్కడ కమర్షియల్ అప్రెంటిస్ చూడండి లెవెల్ 6. ఇది ఇంకా హైలైట్ అండి, చాలా ఎక్కువ వెయిటేజ్ ఉన్న పోస్ట్ అండి. ఇది 35,400 బేసిక్ శాలరీ వస్తుందండి. అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని అరౌండ్ 65,000 వరకు రావచ్చు అవకాశం ఉంది. నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ కూడా చూడండి లెవెల్ 6 పోస్టు 35,400 అండి. ఎలివెన్సెస్ అన్నీ కలుపుకొని ఇవి ఒక 60,000 వరకు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి మెడికల్ స్టాండర్డ్ చూసినట్లయితే A2 ఉంటుందండి. వీళ్ళకి స్టేషన్ మాస్టర్కి A2 ఉండాలి, కమర్షియల్ అప్రెంటిస్కి B2 ఉండాలి, సీనియర్ టైమ్ కీపర్ C2 ఉండాలి, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్కి C2 ఉండాలండి. ఇది ఓవరాల్గా మనకి మెడికల్ స్టాండర్డ్స్, వాటి యొక్క ఇనీషియల్ శాలరీ లెవెల్ అండి. ఇక ఏజ్ కోసం చూసినట్లయితే 18 to 36 మీకు కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎప్పుడు ఆన్లైన్ చేసుకోవాలి, ఎలా ఆన్లైన్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్ కట్గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. సో రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇక ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కాబట్టి, అయితే ఏజ్ రిలాక్సేషన్లో మనకి ఇన్క్లూడింగ్ అనేసి ఒక వర్డ్ రాస్తున్నాడు, అక్కడ మీరు చూసుకోవాలి. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.